ఐపీఎల్ జోష్ కాస్త విధ్వంసంగా మారింది. అభిమానం హద్దులు దాటి ఆస్తుల విధ్వంసానికి దారితీసింది. కర్నూలు నగరంలో కొందరు ఆర్సీబీ అభిమానులు అత్యుత్సాహం, శాంతి భద్రతలకు సవాలు విసింది. గెలుపు సంబరాల పేరుతో విధుల్లోకి వచ్చిన యువకులు ఒక్కసారిగా ఆకతాయిలుగా మారిపోయారు. కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనతో రణరంగంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఆపి ఉన్న బస్సుల అద్దాలను రాళ్లతో పగలగొట్టి బీభత్సం సృష్టించారు. ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఉత్సవం కాస్త ఉన్మాదంగా మారడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో 2 టౌన్ సిఐ శ్రీధర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తుకు వేగవంతం చేశాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఎక్కడా చిన్న ఆధారం కూడా వదలకుండా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 18 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని గుర్తించడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించిందని అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన 18 మంది ఆకతాయిలకు పోలీసులు తమదైన శైలిలో గుణపాఠం చెప్పారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి న్యాయస్థానం వరకు వారిని నడి రోడ్డుపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. చేసిన తప్పును నలుగురు చూసేలా చేసి భవిష్యత్తులో ఎలాంటి పనులు చేయాలంటేనే భయపడేలా చేశారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే ఎంతటి కఠిన చర్యలు ఉంటాయో చేతులతో చూపించారు. జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన నూతన భారతీయ న్యాయ సంహిత ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి పాల్పడితే కఠినమైన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఆనందాన్ని పంచుకోవడంలో తప్పులేదు, కానీ ఆ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. సంబరాలు శాంతియుతంగా జరుపుకోవాలి, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధ్వంసాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పండుగలైనా, విజయాలైనా, వేడుక ఏదైనా సరే అది సమాజానికి హాని కలిగించేలా ఉండకూడదు. కర్నూలు పోలీసులు తీసుకున్న తక్షణ చర్యలు ఇలాంటి ఆలోచనలు చేసేవారికి ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తున్నాయి. యువత క్షణికావేశంలో చేసే పనుల వల్ల వారి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తానికి గెలుపు సంబరాల పేరుతో జరిగిన ఈ వీరంగం 18 మంది యువకుల అరెస్ట్తో ముగిసింది. ఆస్తులకు నష్టం కలిగించడమే కాకుండా వారి జీవితాలపై కూడా మాయని మచ్చ వేసుకున్నారు. వేడుకలకు, విధ్వంసానికి మధ్య ఉన్న ఆ హద్దును ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది.